చాలామంది రైతులు వచ్చి నా పొలాన్ని చూడడం జరిగింది. చూసి చాలా బాగుంది. డైలీ వచ్చినప్పుడల్లా ఏదో పంట రిటర్న్ పట్టుకెళ్ళినప్పుడు ఇది ఇట్లా మా పొలాలన్నీ ఖాళీ ఉన్నాయి, ఆడి పొలంలోంచి డైలీ ఎంత కాయగూరలు ఇన్ని పట్టుకొస్తుండో అంటే నేను కూడా ఇలా చేసుకుంటే నాకెంత ఇన్కమ్ వస్తుంది కదా అన్న ఆలోచనతో వాళ్ళు మారుతారన్న ఉద్దేశంతో ఈ మా ప్రయత్నం. నమస్తే అండి, నా పేరు నాయుడు బాబు, జానకిరాంపురం గ్రామం, రోలగుంట మండలం, అనకాపల్లి జిల్లా. ఇప్పుడు నా పొలాన్ని ఏ విధంగా మార్చానంటే, మన జడ్బిఎన్ఎఫ్ వాళ్ళు వచ్చాక పిఎండిఎస్ ఎండాకాలం మన తొలకరు వాళ్ళు వేసేటప్పుడు తర్వాత వచ్చే పంటకి అధిక మోతాదులో అధిక సారం అందాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలెట్టారనేసి పిఎండిఎస్ నా చేత అప్పుడు చెప్తే అప్పుడు 25 కేజీలు 35 రకాలు వేసాను నేనైతే ఈ సంవత్సరం. ఈ యొక్క ఎగ్రేడ్ని నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ గట్టు వెడల్పు అనేది ఉంటే ఈ చేసుకున్నాను. నేను ప్రతి 20 అడుగులకి ఒక కొబ్బరి మొక్క, ఆ మధ్యలో 10 అడుగుల్లోని ఒక నిమ్మ కానీ, బత్తాయి కానీ, జామ కానీ, దానిమ్మ కానీ, సీతాఫలం కానీ, నేరేడు కానీ, పనస కానీ, సపోటా కానీ, మామిడి కానీ, ఇలాగ ఈ రెండోట్లకి మధ్యలో అంటే ఇలా క్రాస్ ఇలా 4 స్క్వేర్ ఒక బిట్ వేసుకున్నాను. ఈ బిట్లోని సెంటర్లో మనకి కొబ్బరి ఉన్నట్టయితే మామిడి ఉంది. ఇక్కడ ఇటుపక్క ఒక మునగ, అటుపక్క ఒక మునగ, ఈ కార్నర్లో ఒకటి వస్తుంది, కార్నర్లో ఒకటి వస్తుంది. కడియం నర్సరీకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 16 రకాలైనటువంటి మొక్కలు తీసుకొచ్చి ఈ గ్రేడ్లో నేను ఒక డిజైన్గా ప్లాన్ చేసుకొని వేయడం జరిగింది. వచ్చేసి 9 సెంట్లు వచ్చిందండి. నాకు ఒక గొట్టు వెడల్పు నేను లెక్కేసుకున్నట్టయితే కాల్కులేట్ చేసుకుంటే 510 అడుగులు వచ్చింది. దీనికి 9 సెంట్లు ల్యాండ్ నాకు వచ్చింది. ఈ 9 సెంట్లోనే నాకు పెద్ద మొక్కలు వచ్చేసి 100 పడ్డాయి. అటు ఇటు మునగ 65 వేసాను. ఈ గొట్టును మనం ఇంకా ఆక్యుపై చేయడానికి వంగ, మిర్చి, టమాటా ఈ రెండేంటంటే ఒక బాక్స్ తీసుకున్నాం. ఈ బెడ్ మధ్యలో ఖాళీ ఉంటుంది. ఇది మొత్తం ఆకుకూరలు దుంప జాతి ఇలాంటివి వేసుకుంటాం. ఆ కార్నర్ ఈ కార్నర్లో తీగ జాతి. ఇటు సైడ్ ఏంటంటే మాకు ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి, 18 చెట్లు, ఒక వేప చెట్టు ఉంది. దీనికి ఇలా తీగ పాడడానికి మొత్తం మేము ప్రిపేర్ చేసుకున్నాం. తీగ కట్టి దానికి ఇలా పాదులు ఎక్కించే ఆలోచనలో ఉన్నాను. ఇక్కడ మనకి 365 ఆకుకూరలు, కాయగూరలు వచ్చేలా ఈ కింద డిజైన్ అవుతూ ఉంటుందండి. మనకు మునగ ఒక 6 నెలల నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంది. పప్పాయి అన్నది 9 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి 1 ఇయర్ అయ్యేసరికి అరటి కూడా స్టార్ట్ అవుతుంది. నాకు ఈ సంవత్సరం ఈ గట్టు వేసి ఓన్లీ ఒక గట్టు మీద 1,20,000 ఆదాయం తీయాలనే ఆలోచనతో నేను ప్లాన్ చేసుకున్నాను మొదటి సంవత్సరం కన్నా.
రెండో సంవత్సరం వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇంకా క్రాప్స్ పెరుగుతాయి. ఈ సంవత్సరం ఇదే కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి అరటి వస్తుంది, పప్పాయ వస్తుంది, మునగ ఇంకా పెద్ద చెట్లు అవుతాయి బట్ ఇంకా ఎక్కువ క్రాప్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి 2,50,000 ప్లాన్. ఇంకా అక్కడి నుంచి అది పెరిగే కొలితే రానున్న ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఈ ఎకరం నుంచి మొత్తం మీద ఓన్లీ గొట్ట మీద చెప్తున్నానండి, ఈ ఎకరం మొత్తం మీద కనీసం ఒక 5 లక్షలు ఇన్కమ్ దాటేలా ప్లాన్ చేసుకుంటున్నాను నేను. గట్టు మీద ఈ ఇన్కమ్ అండి. మొత్తం ఏ గ్రేడు ప్రధాన పంట వరి, తర్వాత ఆర్డిఎస్ ప్రధాన పంట, గొట్టి మొత్తం కలిపి చూసుకుంటే రానున్న 5 సంవత్సరాల కల్లా నేను ఒక నెలకు వచ్చి ₹1,00,000 ఇన్కమ్ వచ్చే ప్లానింగ్లో నేను ఈ డిజైన్ చేసుకోవడం జరిగింది. నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పుడు మా గ్రామంలో రైతులు అందరూ కూడా ఈ వ్యవసాయం చేయలేము, అదంతా భూమి అంతా మారిపోయింది, ఇప్పుడు అది చేయలేమనేసి అందరూ నన్ను ఏదోలా చూస్తూ ఏదో ఒకటి చెప్పేవారు, చేయలేవు అనేసి. కాకపోతే నేను అది చేసి చూపించాను. ఈ 4 సంవత్సరాల జర్నీలో నేను చేసి చూపించాను. వాళ్ళు ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. ఏంటంటే అసలు పెట్టుబడి ఏం లేదు, వస్తున్నాను, పంట వేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను, పట్టుకెళ్తున్నాను. ఇది చూసి వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ ఏ గ్రేడ్ గట్టి ఇవన్నీ చూసేసరికి వాళ్ళకి కూడా వేసుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఆల్రెడీ చూడడానికి వస్తున్నారు. వాళ్ళు మారుతారని ఆశిస్తున్నాను.